ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. కనీ విని ఎరుగని రీతిలో అఖండ విజయం అందించినటువంటి గ్రామ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కారాలు సమర్పిస్తున్నాను. ఎవరైతే కల్లిబల్లి మాటలు చెప్పి ఇన్నాళ్ళు పరిపాలన సాగించారో వాళ్ళ యొక్క వాస్తవాలు తెలుసుకొని ఊహకందినటువంటి మెజారిటీతో అభివృద్ధి కావాలి, మాకు కోటకొండ బాగుపడాలి, ఈ యొక్క అరాచకాలు దౌర్జన్యాలకు చరమగీతం పాడాలి అనేటటువంటి ఒక సంకల్పంతో కోటకొండ ప్రజలు చక్కటి తీర్పునందించారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి మిత్రపక్షాల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ జోడీ ఇక ముందు కూడా అభివృద్ధి పథంలో పయనించి గ్రామాన్ని ఒక రోల్ మోడల్గా నారాయణపేట జిల్లానే కాదు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఒక మార్గదర్శకంగా అన్ని రంగాలలో కూడా అభివృద్ధి వైపు పయనించేటందుకోసము ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తామని చెప్పేసి కోటకొండ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. కేవలము సీసీ రోడ్లు, లైట్లు, మురుగునీరు, పైకి కనిపించేటువంటి 4-3 అంశాలు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకువచ్చి గ్రామాన్ని వ్యక్తిగతంగా ప్రజానికానికి సేవలు చేసేందుకోసం సంసిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా పలు సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా నిధులు సమీకరించి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్ళడం కోసము మేము శాయశక్తుల పనిచేస్తామని చెప్పేసి కోటకొండ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. గతంలో చూసినటువంటి పాలన ఎంత ఘోరంగా ఉండింది, ఈ 5 సంవత్సరాలు ఎంత అద్భుతంగా ఉండింది అనేటటువంటి విషయంలో చర్చ జరిగేటటువంటి ఒక సందర్భాన్ని కూడా ప్రజల లోపల తీసుకొస్తాము. మా పైన పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని రెట్టింపు స్థాయిలో కోటకొండ ప్రజలకు తిరిగి చెల్లించేందుకోసము మేమంతా సిద్ధంగా ఉన్నాము. మేము 500 మెజార్టీ కోరితే దానికి డబలు 1000 ఓట్ల మెజార్టీ అందించినటువంటి కోటకొండ ప్రజలకు అదే రీతిలో రిటర్న్ గిఫ్ట్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. 1000 ఓట్లు సాధించినటువంటి మేమంతా కూడా కోటకొండ ప్రజలు చాలా భారాన్ని, చాలా విశ్వాసాన్ని మాపై ఉంచారు. కాబట్టి అదే విశ్వాసాన్ని, అదే భరోసాను తిరిగి ప్రజలకు చెల్లించేందుకోసం పనిచేస్తాము. ఇక ముందు ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించి గ్రామ ప్రజల యొక్క సంక్షేమం కోసమే పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పోటీ చేసినటువంటి 8 మంది వార్డు సభ్యులు 8కి 8 గెలవడము అది ఒక చరిత్ర. అదేవిధంగా ఏదైతే మా గడ్డ అని చెప్పేసి, కంచుకోట అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి కమ్యూనిస్టులు ఏదైతే ఉన్నారో ఎక్కడ కూడా నిలువ నీడ లేకుండా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా కోటకొండ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎంతటి విశ్వాసంతో అఖండ విజయం అందించారో అంతకు మించినటువంటి పని చేసి మీ యొక్క అభిమానాన్ని చూరగొంటాము. 8 మందికి 8 మంది యువ నాయకులు, నవ యువకులు నిరంతరం ప్రజల కోసము తప్పించాలి, ఏదో చెయ్యాలి అనేటటువంటి ఒక సంకల్పంతో రాజకీయంలో చేరినటువంటి నవ యువకులు వీళ్ళంతా కూడా. కాబట్టి వీరి సారథ్యంలో కోటకొండ దశ దిశ మొత్తం కూడా మారి ఒక మార్గదర్శకంగా, రోల్ మోడల్గా ముందుకు తీసుకెళ్తాము. దీనిని చూపించి రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ఏ విధంగా చేపట్టాలి, అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ, అభివృద్ధి అంటే భారత రాష్ట్ర సమితి, ఈ 2 పార్టీలు జోడెద్దులు, 2 ఎద్దులు కలిస్తేనే ఏదైతే వ్యవసాయం సాగుతుందో అదేవిధంగా
టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ జోడెద్దులు లాంటివి, రెండు కలిసి కూడా సక్రమంగా వ్యవసాయం చేస్తూ పంటలు పండించే విధంగా మనమంతా కూడా గ్రామం యొక్క సంక్షేమం కోసం రెండు పార్టీలు జోడెద్దుల్లా పనిచేసి కోటకొండ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాం. కాబట్టి మీ అందరి సేవలో నిరంతరం పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.